ఈరోజు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు ఈ రోజున ఉన్నారు. అయితే ఆయన్ని మళ్ళీ టీడీపీ జనసేన అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఆయనకి ఇవాళ ఓటు వేయమని అడగటానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి, జనసేన ప్రభుత్వాన్ని, సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఇల్లు కోరటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నది, మాతో పాటు కరెంటు బిల్లు తీసే అతను కూడా వచ్చాడు. అయితే ఆ తల్లులు ఈ కరెంటు బిల్లులను చూసి షాక్ తింటా ఉన్నారు. అంటే వాళ్ళకి యాక్చువల్‌గా కరెంటు బిల్లు వచ్చింది 700 800 అయితే వాళ్ళకి చివరికి ఇక్కడ కనబడేది మాత్రం 1300 కనబడతా ఉంది. అంటే ఏ రకంగా ఈ రోజున ఈ కరెంటు బిల్లుల మీద వీళ్ళకి ఒక్కొక్క ఇంటికి కూడా ఎంత ఛార్జ్ మోగిపోతా ఉందో ప్రజలందరూ కూడా ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా నిత్యావసర సరుకుల మీద, అదేవిధంగా కరెంటు బిల్లులు, ఆయిల్ బిల్లులు అన్నింటి మీద కూడా ఈ రోజున ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. అటు రైతులైతే ఒక స్థిరీకరణ నిధి పెడతానని చెప్పి ధాన్యానికి ధర ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, ఈ నగరాలలో కానివ్వండి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ కరెంటు బిల్లులతో మోతెక్కిపోతా ఉన్నారు. ఈ రోజున ఆటో నగర్లో చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళని చాలామందిని కలవటం జరిగింది. వాళ్ళు కూడా మాకు పనులు తగ్గిపోయి మేము ఇబ్బంది పడటమే కాకుండా కరెంటు బిల్లులు విపరీతంగా వచ్చి మాకు గిట్టుబాటు అనే సందర్భం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా నేను ఈ సంక్షేమం ఇస్తా ఉన్నాను, వాళ్ళు వస్తే రావని అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రోజున నువ్వు అబద్ధాలు చెప్పి ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నాము, మేము అధికారంలోకి వస్తే ఇవాళ తెలుగుదేశం 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా మాకు భారం కాదు, అందరికీ 15,000 చొప్పున ఆ తల్లి అకౌంట్లో పట్టడమే కాకుండా 18 ఏళ్ళు దాటిన మహిళలు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ నెలకి 1500 చొప్పున, సంవత్సరానికి మరి 18,000 చొప్పున వస్తాయి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పటం జరిగింది. అందరూ కూడా ఇవాళ మేము అభివృద్ధి కోసం, మా పిల్లల ఉద్యోగాల కోసం రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశానికే మరి ఓటేస్తాం. అదేవిధంగా గద్దె రామ్మోహన్ గారు సౌమ్యులు, గత 10 సంవత్సరాలుగా అంతకుముందు ఎంపీగా ఇక్కడ పనిచేశారు, మాకు తెలుసు. మరి వాళ్ళ ప్రశాంతంగా విజయవాడ ఉండాలి అన్న, రేపు రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిగా విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి, మా అందరికీ పనులు దొరకాలి అన్నా కూడా ఇక్కడ ఉన్న స్థలాలు కానివ్వండి, సామాన్య ప్రజానీకానికి పనులు పెరగాలన్నా తప్పనిసరిగా తెలుగుదేశం టీడీపీ సైకిల్ గుర్తుకే ఓట్లేస్తామని ప్రతి ఒక్కరూ కూడా చెప్పటం జరిగింది. మరి టీడీపీ జనసేన సమైక్యత వర్ధిల్లాలి అని తెలియజేస్తూ జై చంద్రబాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు.